హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్మార్ట్ ఎడ్యుకేషన్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఈరోజు మనం ఎన్సీఈఆర్టీ పాలిటీ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్ పవర్ షేరింగ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఒకవేళ మీరు ఎన్సీఈఆర్టీ టెక్స్ట్ బుక్ చదవాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఒకసారి రిఫర్ చేసుకుని తర్వాత ఈ వీడియో వింటే మీకు ఇంకా ఆ చాప్టర్ మీద క్లారిటీ వచ్చేస్తుంది. సో మీరు షార్ట్ నోట్స్ అనేది ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ మనం ఇప్పుడు ఒకవేళ చాప్టర్లోకి వెళ్తే పవర్ షేరింగ్ అంటే నేమ్ ఇండికేట్ చేస్తుంది. ఏం చేస్తుంది? మన కాన్స్టిట్యూషన్లో పవర్ని ఎలా షేర్ చేశారు అనేది మనం ఈ లెసన్లో తెలుసుకుంటాం. దానికోసం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, బెల్జియం గురించి, శ్రీలంక గురించి. బెల్జియం అనేది వెరీ స్మాల్ ఏరియా ఉన్న ఒక కంట్రీ అనమాట. ఇది మన హర్యానా స్టేట్ ఎంత ఉంటుందో అంత ఉంటుంది ఆ కంట్రీ. అండ్ పాపులేషన్ వచ్చేసి 1 crore, అంటే మన హర్యానా పాపులేషన్ కంటే అప్రాక్సిమేట్లీ సగం పాపులేషన్ ఉంది. ఈ బెల్జియం స్టేట్లో 59% అనేవాళ్ళు డచ్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. అలాగే 40% వాళ్ళు ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ అండ్ 1% జర్మన్ స్పీకింగ్ పీపుల్ ఉంటారు. అలాగే ఈ బెల్జియంలో క్యాపిటల్ సిటీ ఉంటుంది కదా, ఆ క్యాపిటల్ సిటీలో మాత్రం 20% డచ్ పీపుల్ ఉన్నారు, 80% ఫ్రెంచ్ పీపుల్ ఉన్నారు. సో దానివల్ల ఏం జరుగుతుందంటే ఫ్రెంచ్ పీపుల్ వాళ్ళకి, డచ్ పీపుల్ వాళ్ళకి ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేవి. సో దీన్ని వాళ్ళు కాన్స్టిట్యూషన్ ద్వారా ఎలా మార్చారు అనేది మనం ముందు ఇంకా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు శ్రీలంక చూస్తే, శ్రీలంక అనేది ఒక స్మాల్ ఐలాండ్ కంట్రీ, మనకు తెలిసిందే. దానిలో సిన్హాలా స్పీకింగ్ పీపుల్ అనేవాళ్ళు 74% ఉంటే తమిళ్ స్పీకర్స్ అనేవాళ్ళు 18% ఉన్నారు. తమిళ్ స్పీకర్స్లో కూడా మనం ఇంకా డిఫైన్ చేస్తే శ్రీలంక తమిళ్స్ అంటే వాళ్ళ 4 fathers అనేవాళ్ళు శ్రీలంకలోనే ఉన్నారనమాట. వాళ్ళు 13% ఉంటే రిమైనింగ్ వాళ్ళు వచ్చేసి ఇండియన్ తమిళ్స్ అనేవాళ్ళు ఇండియా నుండి వచ్చి ఇక్కడ శ్రీలంకలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారనమాట. సో ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం మెజారిటేరియనిజం ఇన్ శ్రీలంక గురించి తెలుసుకుందాం. శ్రీలంక ఎమర్జ్డ్ యాజ్ ఎ ఇండిపెండెంట్ కంట్రీ ఇన్ 1948. అంటే మనకి స్వాతంత్రం వచ్చిన 1 సంవత్సరం తర్వాత శ్రీలంకకు కూడా ఇండిపెండెన్స్ వచ్చింది. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు వాళ్ళ దాంట్లో సిన్హాలా, తమిళ్ మొత్తం అందరు పీపుల్ ఉండేవాళ్ళు. మనం చూసుకుంటే ఇక్కడ మీరు క్లారిటీగా గమనించవచ్చు, సిన్హాలా వాళ్ళు మెజారిటీ ఉంటే నార్త్ ఈస్ట్ సైడ్ అయితే మనకి తమిళ్ పీపుల్ ఉన్నారు. ఆరెంజ్ కలర్ ఏమో శ్రీలంకన్ తమిళన్స్, బ్రౌన్స్ కలర్ ఏమో ఇండియన్ తమిళ్స్. అండ్ లైట్గా ఇవి సర్కిల్స్ ఉన్నాయి కదా, అవి ముస్లిమ్స్ ఎంతమంది ఉన్నారు అని చెప్తుంది. అలాగే 1956లో సిన్హాలా పీపుల్కి వాళ్ళు ఏం చేశారంటే, సిన్హాలా పీపుల్ అనే వాళ్ళు మెజారిటీగా ఉండటం వల్ల సిన్హాలాని అఫీషియల్ లాంగ్వేజ్ కింద చేసేసారు. అఫీషియల్ లాంగ్వేజ్ కింద చేస్తే ఏమవుతుంది, స్కూల్స్ ఇంకా అన్నీ సిన్హాలాలోనే చెప్తున్నారు కదా. సో దానివల్ల తమిళ్ వాళ్ళ దగ్గర నుండి ప్రొటెస్ట్ చాలా స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ వాళ్ళు ఏం చేశారు, ఇంకా బుద్ధిజంని కూడా వాళ్ళ మేజర్ ఏమంటారు రిలీజియన్ బుద్ధిజం అని చెప్పి వాళ్ళ కంట్రీ మొత్తానికి పెట్టేశారనమాట. దానివల్ల తమిళ్ వాళ్ళు చాలా ప్రొటెస్ట్ చేసి వాళ్ళ కంట్రీలో సివిల్ వార్ కింద ఏర్పడింది. కొన్ని 1000 members వరకు చనిపోయారనమాట ఈ సివిల్ వార్ వల్ల. సివిల్ వార్ అంటే కంట్రీ లోపల వాళ్ళకే గొడవ జరిగితే దాన్ని సివిల్ వార్ అంటారు ప్రజలకి. దీనివల్ల శ్రీలంకకి కల్చరల్గాను, సోషల్గాను, ఎకనామికల్గాను చాలా దెబ్బతీసిందనమాట ఈ సివిల్ వార్ అనేది. అకామిడేషన్ ఇన్ బెల్జియం, అదే మనం బెల్జియంలో చూసుకుంటే, బెల్జియంలో బిట్వీన్ 1970 and 1993లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది ఒకటి ప్లేస్ చేశారు. దానివల్ల ఏమవుతుంది అంటే, వాళ్ళు కాన్స్టిట్యూషన్లో రాసుకున్నవి చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నెంబర్ ఆఫ్ డచ్ అండ్ ఫ్రెంచ్ స్పీకింగ్ మినిస్టర్స్ షెల్ బీ ఈక్వల్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్లో డచ్ స్పీకింగ్ పీపుల్, ఫ్రెంచ్ స్పీకింగ్ పీపుల్ ఇద్దరు సేమ్ నెంబర్స్లో ఉండాలి. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్కి సబార్డినేట్ కాదు. స్టేట్ గవర్నమెంట్ హ్యావ్ ఇండిపెండెంట్ పవర్. దీన్నే ఫెడరలిజం అంటారు. అంటే 2 or more లెవెల్స్ ఆఫ్ గవర్నమెంట్ ఉంటే దాన్ని ఫెడరలిజం అంటారు. సో స్టేట్ గవర్నమెంట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఇద్దరు ఉంటారు, ఫ్రెంచ్ స్పీకింగ్, డచ్ స్పీకింగ్. కాకపోతే
సెంట్రల్ గవర్నమెంట్ కింద మళ్ళీ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, స్టేట్స్, ప్రావిన్సెస్ అవి ఉంటాయి. వాళ్ళు సబార్డినేట్స్ కాదు సెంట్రల్ గవర్నమెంట్కి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మనం తీసుకోవచ్చు. బ్రుజెల్స్ అనేది వాళ్ళు సపరేట్ గవర్నమెంట్ ఇచ్చారు. అంటే దానిలో ఫర్ ఎగ్జాంపుల్ మనకి యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి, వాటికి స్పెషల్ పవర్ ఉంటుంది కొంచెం. అలాగే ఇప్పుడు ఢిల్లీ ఉంది, అది స్టేట్ కాదు, యూనియన్ టెరిటరీ. అలాగే ఇప్పుడు బ్రుజెల్స్ కూడా అది వాళ్ళ క్యాపిటల్ సిటీ అనమాట, దానికి కూడా కొన్ని స్పెషల్ పవర్స్ ఇచ్చారు. అలాగే వాటితో పాటు ఒక థర్డ్ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ని కూడా ఏర్పాటు చేశారు. అదేంటంటే ఎలక్టెడ్ బై పీపుల్ బిలాంగింగ్ టు వన్ లాంగ్వేజ్ కమ్యూనిటీ. అంటే ఈ ఫస్ట్ ఏమో మనం ఈక్వల్గా ఉండాలనుకున్నాం కదా, ఫ్రెంచ్ స్పీకింగ్ అలాగే డచ్ స్పీకింగ్. నెక్స్ట్ థర్డ్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు ఎలక్ట్ అవుతారనమాట పీపుల్ మీద. వాళ్ళు డచ్ అవ్వచ్చు, ఫ్రెంచ్ అవ్వచ్చు, జర్మన్ అవ్వచ్చు కూడా. సో ఇలా దీనివల్ల ఏం జరుగుతుందంటే బెల్జియంలో పవర్ షేరింగ్ అనేది చాలా యూస్ఫుల్ అయింది. దీనివల్ల గొడవలు తగ్గాయి అండ్ వాళ్ళకి పీపుల్కి మధ్య ఏమీ డిఫరెన్సెస్ ఏమీ లేదు. ఇక్కడ ఒక కార్టూన్ రూపంలో చూపించారు చూడండి, జర్మన్ గవర్నమెంట్ అని చెప్పి. సో 2 టైప్స్ ఆఫ్ గవర్నమెంట్స్ లీడ్ చేస్తున్నాయి, అంటే 2 పీపుల్ అనమాట, ఈక్వల్ నెంబర్, ఫ్రెంచ్ అండ్ డచ్. సో మనకి ఏం తెలిసింది, పవర్ షేరింగ్ చేస్తే డిస్ప్యూట్స్, గొడవలు అవన్నీ తగ్గిపోతాయి. దీన్ని బట్టి మనం శ్రీలంక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు పవర్ షేర్ చేయలేదు, ఒక మెజారిటీని తీసుకుని అదే అఫీషియల్ కింద పెట్టేసేటప్పటికి ఇంకా అందరికీ ప్రొటెస్ట్ వచ్చేసింది అనమాట తమిళ్లో. సో అలా కాకుండా ఇప్పుడు బెల్జియం ఎగ్జాంపుల్ తీసుకున్నాం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ని కరెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి బెల్జియం అనేది ఒక గొప్ప యూనిక్ కంట్రీ కింద మిగిలిందనమాట. పవర్ షేరింగ్, అసలు పవర్ షేరింగ్ వల్ల మనకి పవర్ షేరింగ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, పవర్ షేరింగ్ ఈజ్ గుడ్ బికాస్ ఇట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ద పాసిబిలిటీ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ 2 సోషల్ గ్రూప్స్. మనం చెప్పుకున్నాం కదా, సోషల్ గ్రూప్స్కి మధ్య కాన్ఫ్లిక్ట్స్ లేకుండా చేస్తుంది పవర్ షేరింగ్. అలాగే పవర్ షేరింగ్ అనేది డెమోక్రసీస్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెమోక్రసీలో పవర్ షేరింగ్ ఉండాల్సిందే. ఇప్పుడు ఇండియా ఈజ్ ఏ డెమోక్రటిక్ కంట్రీ, మనకు కూడా స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో పవర్ షేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇదంతా జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఇదంతా మనకి ఇంపార్టెంట్ ఏం కాదు. ఇప్పుడు చూద్దాం ఫార్మ్స్ ఆఫ్ పవర్ షేరింగ్. అసలు పవర్ షేరింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం కదా, పవర్ గవర్నమెంట్లో ఎలా షేర్ అవుతూ వస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు ఎన్ని ఫార్మ్స్లో జరుగుతుంది అనేది చూద్దాం. ఇన్ మోడర్న్ డెమోక్రసీస్ పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ కెన్ టేక్ మెనీ ఫార్మ్స్. ఇక్కడ power is shared among different organs of government such as legislature, executive and judiciary. మనకి తెలుసు కదా, గవర్నమెంట్ అనేది 3 టైప్స్గా ఉంటుంది, లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్స్, జ్యుడిషియరీ. ఎగ్జిక్యూటివ్స్ అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ ఉండొచ్చు, లేకపోతే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ ఉండొచ్చు. అంటే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఐఏఎస్ వీళ్ళందరూ పర్మనెంట్ అనమాట. పొలిటికల్ అంటే ఎమ్మెల్యేస్, ఎంపీస్ వీళ్ళందరూ సమ్ టైం వరకు మాత్రమే ఉంటారు. అదే ఇప్పుడు ఒక ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ వీళ్ళందరూ ఎలా పర్మనెంట్గా ఉంటారు, అలా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. జ్యుడిషియరీ, కోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, హైకోర్టు, సుప్రీంకోర్టు, ఇవన్నీ జ్యుడిషియరీ కిందకు వస్తాయి, లెజిస్లేచర్ కింద. అలాగే దిస్ అరేంజ్మెంట్ ఈస్ కాల్డ్ సిస్టమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్. ఈ అరేంజ్మెంట్ని అంటే లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ వీటన్నిటిని కలిపి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అని అంటారు, సిస్టమ్ ఆఫ్. ఓకే, సెకండ్ ఫామ్ ఏంటంటే గవర్నమెంట్ అట్ డిఫరెంట్ లెవెల్స్. అంటే ఫస్ట్ సెంట్రల్ గవర్నమెంట్, దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్, దాని తర్వాత లోకల్ గవర్నమెంట్స్ కూడా ఉన్నాయి మనకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పంచాయత్ కానీ, వార్డ్ మెంబర్స్, కౌన్సిలర్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇవి లోకల్ గవర్నమెంట్ అనమాట. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ఏంటంటే పవర్ మే ఆల్సో బీ షేర్డ్ అమాంగ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్లో కూడా పవర్ అనేది షేర్ అవుతుంది. అంటే రిలీజియస్గా కావచ్చు, లింగ్విస్టిక్గా కావచ్చు, ఎలా అయినా కావచ్చు. అలాగే పవర్ షేరింగ్ అరేంజ్మెంట్స్ ఆల్సో బీన్ సీన్ ఇన్ పొలిటికల్ పార్టీస్, ప్రెషర్ గ్రూప్స్ అండ్ మూమెంట్స్ టు కంట్రోల్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ దోస్ ఇన్ పవర్. ఈ పవర్ షేరింగ్ అనేది పొలిటికల్ పార్టీస్లో జరగచ్చు, లేకపోతే ప్రెషర్ గ్రూప్స్లో జరగచ్చు, అలాగే మూమెంట్స్లో కూడా పవర్ అనేది షేర్ అవుతూ వస్తుంది. సో మనం దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ చేసాము, పవర్ షేరింగ్. Hope you like this video and
యాహ్! ఇప్పుడు ఒకవేళ మీకు బ్రీఫ్‌గా చెప్పాలి అంటే శ్రీలంక అనేది ఒక అది సివిల్ మూవ్‌మెంట్ రైజ్ అయింది. ఎందుకంటే వాళ్ళు పవర్ అనేది సరిగ్గా షేర్ చేయలేదు కాబట్టి. అదే బెల్జియం తీసుకుంటే అది వాళ్ళు పవర్ చాలా బాగా షేర్ చేశారు కాబట్టి వాళ్ళది యూనిక్‌గా ఉండిపోయింది. ఇప్పుడు శ్రీలంకలో సివిల్ వార్ జరగటం వల్ల కొన్ని 1000 పీపుల్ చనిపోయారు. సో, ఇలా కాకుండా శ్రీలంకలో లాగా కాకుండా ఒక బెల్జియం లాగా ఎగ్జాంపుల్ తీసుకొని పవర్ అనేది మనం షేర్ చేస్తే అది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్, లైక్ అండ్ కామెంట్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్‌లో నాకు చెప్తే నాకు ఇంకా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. థ్యాంక్ యూ.